ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ఉన్న గెస్ట్ బీజేపీ లీడర్ అయిన డాక్టర్ పద్మా వీరప్పనేని గారు ఉన్నారు. మరి అక్క గారితో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన ఎలా ఉంది అసలు? పరమ దరిద్రంగా, పరమ రోతగా ఉంది. అంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇచ్చినట్లేదు. రిజర్వేషన్లో 42% బీసీలకి ఇచ్చారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ కేంద్రం నుంచి ఆమోదం రావట్లేదు అని కూడా అంటున్నారు. మరి దీని గురించి అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళు అయితే మనకు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలలో ఎన్నో ప్రామిసెస్ ఇచ్చారు. కానీ మేనిఫెస్టోలో మెయిన్ 6 పథకాలు అయితే ఇచ్చారు. 6 పథకాలు అందుబాటులోకి వచ్చాయంటారు మీరు? ఎక్కడ వచ్చాయి మీరు చెప్పండి. మీకు 2500 వచ్చిందమ్మా? ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి లేడీస్కి వచ్చిందా? రాలేదు. మరి తులం బంగారం ఎవరికన్నా ఇచ్చారా? మీకు ఏమైనా తెలిసిందా? మరి ఇంకెట్లా చెప్తారు మీరు 6 పథకాలు అయ్యాయి? డెఫినెట్గా మాకు ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ఫైట్ అండి. మాకు అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ ఎలక్షన్ ఈజీగా తీసుకోరు. ప్రతి ఎలక్షన్ ఫైట్ చేయాలని చూస్తాము. ప్రతి ఎలక్షన్ కూడా. అయితే బీజేపీలో కొత్త పార్టీ అధ్యక్షులైన రామచంద్రరావు గారు అయితే వచ్చారు. మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది సార్? రామచంద్రరావు గారు చాలా సీనియర్ నాయకుడు. అంటే దాదాపు దగ్గర 50 ఏళ్ల అనుభవం, 48 ఏళ్ళు టు బి ప్రిసైజ్. ఆయన జనరల్గా ఏంటంటే చంద్రబాబు గారిని డమ్మీ అని కూడా అంటున్నారు. అసలు దాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? అది వాళ్ళ సంస్కార రాహిత్యానికి నిదర్శనం అండి, అంతకన్నా ఏమీ లేదు. ఎందుకంటే రామచంద్రరావు గారు మేము పార్టీలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దానికి వెనకాల అయితే బీజేపీలో కొంచెం అంతర్గత చర్చలు కూడా జరుగుతున్నాయని కూడా బయట వినిపిస్తున్నాయి. మరి దాని గురించి ఏమంటారు? మళ్ళీ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్, ఇవి ప్రతిపక్ష నేతల గురించి అసలు ఇవే వినిపిస్తున్నాయి. అసలు ఇవి ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ఉన్న గెస్ట్ బీజేపీ లీడర్ అయిన డాక్టర్ పద్మా వీరప్పనేని గారు ఉన్నారు. మరి అక్క గారితో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. బాగున్నారా? అక్క, ప్రస్తుతం అయితే సంవత్సరంన్నర కాలం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయితే ఏడాదిన్నర ఉండబోతుంది కూడా జరుగుతుంది. అసలు అయితే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన ఎలా ఉంది అసలు? పరమ దరిద్రంగా, పరమ రోతగా ఉంది. ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఒక గవర్నమెంట్ గురించి ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇచ్చినట్లేదు. అంటే అన్డివైడెడ్ ఏపీలో కానివ్వండి, లేదు 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ కన్నా కూడా అధ్వానంగా ఉంది పరిపాలన. ఎందుకు అంటే వాళ్ళు ప్రామిస్ చేసిన ఆ 420 ప్రామిసెస్లో ఏ ప్రామిస్ కూడా వాళ్ళు నిలుపుకోలేకపోయారు. అంటే అరచేతిలో స్వర్గాన్ని చూపించడం, వైకుంఠం చూపించడం అని వింటాం కదా, అలా ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చివరికి ఏమీ చేయకుండా ప్రజల్ని మోసపుచ్చారు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి, అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసిన ప్రామిస్లు గుర్తొచ్చి మళ్ళీ ఏదో పైపైన కొంత మసిపూసి మారేడుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బీసీ సోదరిమణుల్ని మాయపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఏమీ చేయకుండా ఒక సెయింగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయండి క్లారిటీ ఇవ్వలేకపోతే అని. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ పాలన మీద ప్రజలకు క్లారిటీ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. సో అందుకని ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అనవసర విషయాలను తీసుకొచ్చి వాటిని లాగి వాటిని న్యూస్లో ఉండేటట్టుగా చూసుకుంటూ, అట్లాగే ఇట్లా బీసీ రిజర్వేషన్ బిల్ అని వాళ్ళకి తెలుసు, అది ఇట్ విల్ నాట్ వర్కౌట్ అని తెలుసు. కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. మాట్లాడితే సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీకు గుర్తు ఉంటుంది, పాకెట్ కాన్స్టిట్యూషన్ పట్టుకొని నిలబడేవారు. ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని. సో కాన్స్టిట్యూషన్ గురించి అంతా పాకులాడేవారు. మరి కాన్స్టిట్యూషన్లో మత ఆధారిత రిజర్వేషన్స్ ఉన్నాయా? వాటికి శాంక్టిటీ ఉందా? లీగల్ శాంక్టిటీ లేదు కదా. కాన్స్టిట్యూషన్ డజంట్ అలౌ దాట్. సో మరి ఏ బేసిస్ మీద వీళ్ళు 10% ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తున్నారు ఈ 42%లో? ఇవి అర్థం కాని ప్రశ్నలు అన్నమాట.
అంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు మాయ చేస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. కాకపోతే ప్రజల్ని ఎల్లకాలం అందరూ ఎప్పుడు మోసం చేయలేరు. కొన్నిసార్లు మోసపోవచ్చు, ప్రజలు మభ్య పెట్టి వాళ్ళు మోసపోవచ్చు. కానీ ప్రతిసారి కూడా ప్రజలు మోసపోతారు, మనం చేసే మాయ వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది అనుకోవటం మటుకు రేవంత్ రెడ్డి గారి పెద్ద పొరపాటు అని నేను భావిస్తాను. అయితే రిజర్వేషన్ గురించి అంటున్నారు కదా, రిజర్వేషన్లో 42% బీసీలకి ఇచ్చారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ కేంద్రం నుంచి ఆమోదం రావట్లేదు అని కూడా అంటున్నారు. మరి దీని గురించి మీరు అసలు ఒకటి అసలు రిజర్వేషన్స్ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే ఇంతకుముందు ఎంత ఉండింది, 32% ఉండింది. దాంట్లో 4% ముస్లిమ్స్కి అన్నట్టుగా అనుకున్నారు. ఇప్పుడు ఏంటి 42% పెంచుతామంటున్నారు. 42% పెంచినట్టే పెంచి 10% దాంట్లో మళ్ళీ ముస్లిమ్స్కి ఇస్తామన్నారు. ఎసెన్షియలీ మీరు పెంచింది ఏముంది, ఒక 2% తప్పితే 2 to 4% తప్పితే పెరగలేదు బీసీస్కి. అది కూడా ఏంటంటే మీరు సరే అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేశారు, దాన్ని మీరు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు పైకి. సో ప్రెసిడెంట్ అది పరిశీలించి దానికి ఆమోదం ఇస్తారా లేదా అనేది నెక్స్ట్ విషయం. బట్ ముందు అక్కడికి పంపించి మీకు అంత హడావుడికి ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆర్డినెన్స్ ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు కదా, ఏ ఆర్డినెన్స్ అయినా కూడా 6 months లోపల మళ్ళీ అది బిల్గా ఇదవ్వాలి కదా, లేకపోతే 6 months తర్వాత చేయలేరు కదా మీరు. అంటే మీరు కేవలము లోకల్ బాడీ ఎలక్షన్స్ని టార్గెట్ చేసి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలు గ్రౌండ్లో వీళ్ళకి ఎంత నిరసన సెగ తగులుతోంది వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. మనకు తెలుసు, మీరు టీవీ పెట్టండి, ప్రతిరోజు తిడుతున్నారు. రైతులేంటి, మహిళలేంటి, అందరూ తిడుతున్నారు. సో వాళ్ళకి తెలుసు ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారు, మహిళలకి ఇస్తామన్నది ఇవ్వలేదు, సో మహిళలు అసంతృప్తిగా ఉన్నారు. ఏ వర్గం వాళ్ళు కూడా సాటిస్ఫైడ్గా లేరు. ఏదన్నా అంటే ఖజానాలో డబ్బులు లేవు, అప్పులు అయిపోయాయి అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు. సో అందరికీ ప్రజలకి బాగా తెలిసిపోయింది, ఈ అన్ని అబద్ధాలు చెప్పి ఎట్లో కొట్లా నేను సీఎం అవ్వాలి, తెలంగాణ రాష్ట్రానికి నేను సీఎం అవ్వాలి అని ఆయన కళ నెరవేర్చుకున్నాడు. కానీ ప్రజలు ఏ రోజు కూడా డిమాండ్ చేయాల, ఈయన చెప్పిన 420 ఇవి ప్రజలు అడిగినవి కాదు. ప్రజలు చాలా బేసిక్ అవసరాలే అడిగారు. వాళ్ళు అడిగింది ఏంటి, మాకు రేషన్ కార్డ్స్ ఇవ్వండి, మాకు శానిటేషన్ లేని దగ్గర శానిటేషను, వాటర్ కనెక్షన్స్, డయాలసిస్ పేషెంట్స్కి ఇవి, అట్లాగే వాళ్ళు చాలా బేసిక్ అడిగారు. అవి ఏమీ చేయకుండా నువ్వు ఎక్కడెక్కడవన్నీ వాళ్ళు అసలు అడగనివన్నీ కూడా నేను చేస్తానని చెప్పి ఏది చేయకుండా చివరికి చతికిలు పడి కూర్చున్నావు. ఆల్ హీ ఈజ్ డూయింగ్ ఇస్ ఇక్కడ మాట్లాడితే ఏదో ఒక ఇష్యూ మీద టీవీలోకి రావడము, కాసేపు మాట్లాడటము, లేనిపోని ఆరోపణ మీద చేస్తున్నాము, ఈ ఆరోపణ మీద చేస్తున్నాము అని చెప్పి సాగదీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూడండి, ఎన్ని రోజుల నుంచి సాగదీస్తున్నారు. అంటే మీరు దాదాపు ఇప్పుడు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద మీరు ఇన్వెస్టిగేట్ చేస్తూ, వందలాది సాక్షుల్ని మీరు విచారిస్తూ, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు, అయినా కూడా ఎందుకు అరెస్టులు జరగట్లేదు? పెద్ద చేపలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు? కింద వాళ్ళ వరకే ఎందుకు ఆగిపోతుంది మీ ఇన్వెస్టిగేషన్? మీకు గుర్తుండి ఉంటుంది, బహుశా ఒక 1 month కింద అనుకుంటాను, దగ్గర ఒక నెల కింద కేటీఆర్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఇలా అని చెప్పి టీవీలో ఒక రోజంతా నడిపారు డ్రామా. ఏమైందేమో సడన్గా ఆయన అరెస్ట్ అవ్వకుండా ఆగిపోయాడు. ఎందుకు సేవ్ చేస్తున్నారు మీరు? మీరే చెప్తున్నారు ఆధారాలన్నీ ఉన్నాయని. ఆధారాలన్నీ ఉండి మీకు ఇంతమంది సాక్షుల్ని విచారించి ఎందుకు ఆగిపోతున్నారు మీరు? సో ఇవన్నీ ఏంటంటే అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఈ ఫార్ములా ఇవి కానీ వీళ్ళందరి మీద ఉన్నప్పుడు వెంటనే వీళ్ళు అరెస్ట్ చేయండి. వాట్ ఈజ్ స్టాపింగ్ యూ? హూ స్టాపింగ్? ఎందుకు ఆగిపోతున్నారు? సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడో బ్యాక్ ఎండ్ ఏవో మతలబ్ జరుగుతుంది, ఏదో అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయని అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. అంటే కాంగ్రెస్ మభ్య పెడుతున్నారని అంటున్నారు. డెఫినెట్గా అక్కడ ఏమీ జరగటం లేదు, అసలు ఏ విధమైన ఇది కూడా లేదు. రైతులు అల్లాడిపోతున్నారు, వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి సీడ్స్ ఇవ్వక, వాళ్ళకి ఫెర్టిలైజర్స్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. వర్షాకాలం అకాల వర్షాలు వచ్చేసి వాళ్ళకి ఈసారి ఎర్లీ మాన్సూన్స్ అనేది వాతావరణ శాఖ చాలా ముందుగానే అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయినా కూడా ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఫుల్ వర్షాల్లో పంటంతా తడిచిపోయి రైతులు గుండె పగిలి ఏడ్చిన ఇవి మనం చూసాం, మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఎంత బాధాకరమైన పరిస్థితి అది. అంటే ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, రీసెంట్లీ 1 month బ్యాక్ తన మీటింగ్స్లలో కూడా చెప్పాను, నేను చేసినంత రైతులకు రుణమాఫీ ఎవరు చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదని కూడా చెప్పినారు కదా మేడం. రైతుల రుణమాఫీ అది మీకే తెలుసండి బెటర్గా. ఎన్ని డేట్స్ మార్చారు కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు, ఎన్ని డేట్స్ ఇచ్చారు ఆయన. ఫస్ట్ అదే నేను సైన్ చేస్తానని చెప్పిన మనిషి అక్కడ నుంచి August 15, June 15, July 15, August 15 ఇట్లా వెళ్ళిపోయి సంవత్సరాలు తిరిగిపోయాయి, సంవత్సరాలు మరలబడ్డాయి. అంటే వీళ్ళకి ఓన్లీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మట్టుకే వీళ్ళకి గుర్తొస్తాయి ఏవైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు. అప్పుడు కూడా ఏంటంటే అరకొరగా చేస్తారు. అందరికీ చేశారా మీరు అడగండి, అందరికీ చేశారా? చేయలేదు, సెలెక్టివ్గా చేస్తున్నారు.
అంటే ఫస్ట్ అయితే 2 లక్షల విడత వరకు చేశారని మాట ఉంది. బట్ ఎన్ని రోజులు పట్టింది? ఈవెన్ అది చేయడానికి కూడా ఎన్ని రోజులు పట్టింది? అంటే నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడిన వాడు రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండలేరు. ఒక క్రెడిబిలిటీ అండి ఉండాలి రాజకీయ నాయకుడికి. ఎప్పుడైనా నేను ఒక ప్రామిస్ చేస్తే నిలుపుకోగలగాలి. లేదు నిలుపుకోలేనప్పుడు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పుకో, ప్రజలకు క్షమాపణ చెప్పుకో. నాకు తెలియలేదు, నేను ఇచ్చాను ప్రామిస్, సారీ నేను నిలుపుకోలేకపోతున్నాను. అది కాకుండా మళ్ళీ చేయలేని దానికి ఇంకొక అబద్ధపు కట్టు కథ చెప్పి ఇవన్నీ మాయపుచ్చటమే ప్రజల్ని. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళు అయితే మనకు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలలో ఎన్నో ప్రామిసెస్ ఇచ్చారు, కానీ మేనిఫెస్టోలో మెయిన్ 6 పథకాలు అయితే ఇచ్చారు. 6 పథకాలు అందుబాటులోకి వచ్చాయంటారా మీరు? ఎక్కడొచ్చాయి మీరు చెప్పండి. మీకు 2500 వచ్చిందమ్మా ఎవరికన్నా? మీకు తెలిసిన వాళ్ళకి లేడీస్కి వచ్చిందా? రాలేదు. మరి తులం బంగారం ఎవరికన్నా ఇచ్చారా? మీకు ఏమైనా తెలిసిందా? లేదు, రాలేదు. మరి ఇంకెట్లా చెప్తారు మీరు 6 పథకాలు అయ్యాయని? అంటే ఫ్రీ బస్ ఇప్పుడు ఇస్తున్నారని. ఫ్రీ బస్ ఒక్కటే వాళ్ళు ఇచ్చింది, ఫస్ట్ ఇచ్చింది అదే పట్టుకొని వేలాడుతున్నారు. అంటే ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చేస్తే మహిళలు హ్యాపీ అయిపోతారు అనుకుంటున్నారు. మిగతావన్నీ ప్రామిస్లు ఏమైపోయాయి? అసలు ఫ్రీ బస్ ఇవన్నీ వదిలేయండి అమ్మా. ముందు మనుషులు కావాల్సింది ఏంటి? బాగా పేదరికంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి కావాల్సింది రేషన్ ఇది కావాలి, వాళ్ళకి ఇల్లు కావాలి, ఇవే కదా వాళ్ళ బేసిక్ అవసరాలు. అట్లాగే వాళ్ళకి హెల్త్ ఇవి కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. నువ్వు ఇవేం ప్రొవైడ్ చేయట్లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తున్నావు, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ చెల్లించట్లేదు. రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. మరి ఇంకా ఏవి సాధించారని ఆయన చెప్పుకుంటాడు గొప్పగా. ఆయన చెప్పచ్చు, ఇంత పెద్ద హోర్డింగ్స్ అన్నీ ప్రతి పిల్లర్కి అంటించారు ఒక టైంలో, కానీ ఏవి చేయలేదు ఆయన. అదే కాదు, తెలంగాణకి ఇంకొక పెద్ద అన్యాయం ఏం చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు జనాభా కులగణన చేశారు కదా, బీసీ కులగణన చేశానంటున్నాడు. అసలు అది సైంటిఫిక్ స్టడీయా, ఎట్లా చేశారు? మీరు వెళ్ళి ర్యాండమ్గా, ఐ ఛాలెంజ్ ఆల్ ద మీడియా ఛానల్స్, మీరు వెళ్ళి జస్ట్ ఒక ఏరియా తీసుకొని ర్యాండమ్గా ఎంతమంది ఇళ్ళకు వచ్చి తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అని కనుక్కోండి. కొన్ని ఏరియాస్లో మీ ఇంటికి వచ్చారా? లేదు, మాకు రాలే. మీ ఇంటికి వచ్చారా బాబు? రాలే. మీరు వెళ్ళి అడగండి, ఒక ఏరియా తీసుకొని ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి కులగణన జరిగిందనేది మీరు అడగండి. ర్యాండమ్గా అక్రాస్ ద తెలంగాణ టౌన్స్ అడగండి, టౌన్స్ పల్లెటూర్లు అడగండి. మరి అంటే ఇది ఎంత మోసపుచ్చటము. 56% జనాభా ఉన్న బీసీలని మీరు అంత లేరు, ఇంతే ఉన్నారని చెప్పడము, ఇదంతా అబద్ధం కదా. అది అంటే ఒక అబద్ధపు సర్వే చేసి, అబద్ధపు సర్వే బేస్డ్గా వీళ్ళు ఇంత జనాభా, వీళ్ళకి ఇంత ఇవ్వాలి, వీళ్ళు ఇంత ఇవ్వాలని ఎట్లా డిటర్మిన్ చేస్తావు? దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రెసిడెంట్ గారికి అక్కడ పంపించారు, భాజపా ఇచ్చేయట్లేదు అని. ఒకటి ఏంటంటే, భాజపా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ నేషనల్ పార్టీ. ఒక రాష్ట్రానికి తేడాగా ఉండదు. మాకు ఒక పాలసీ తీసుకొని దాని ప్రకారంగా చేస్తాం. ఆల్రెడీ మోడీ గారు కులగణన చేస్తాము అనేది ఆయన ప్రకటించారు. కులగణన అనేది ఇట్లా తప్పులు తడగ్గా ఒక రోజులో చేసేసి, ఇప్పుడు కేసీఆర్ గారు అలాగే చేశారు, ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తారు. అది తప్పులు తడక, అందరికీ తెలుసు అది జరగలేదు అని. ఏదో నోటికొచ్చి నంబర్స్ రాసేసి ఒక లిస్ట్ తయారు చేసేసి ఇస్తున్నారు. అట్లా కాదు కదా చేయాల్సింది. యాక్చువల్గా ఉన్న జనాభా ఎంత, ఆ జనాభాలో కుల ప్రకారంగా, మత ప్రకారంగా ఎంతమంది ఉన్నారు, అట్లాగే ఏజ్ వైజ్గా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అంటే డిఫరెంట్ వాళ్ళ ఇన్కమ్ గ్రూప్స్ ఏంటి. ఎందుకంటే క్రీమీ లేయర్ బీసీస్ ఉంటారు వాళ్ళల్లో, ఇవన్నీ ఉంటాయి. వెన్ యూ గో ఫర్ రిజర్వేషన్స్, కోర్టులో ఇవన్నీ అడుగుతారు మిమ్మల్ని. అంటే ఏ శాస్త్ర పద్ధతి మీరు ఉపయోగించారు, వారి ఇన్కమ్ లెవెల్స్ మీరు ఎలా డిటర్మిన్ చేశారు, యావరేజ్ ఇన్కమ్స్ ఏంటి, ఈ బీసీల్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లు ఏంటి, ఇవన్నీ అడుగుతారు కదా. ఇవేమీ అధ్యయనం చేయకుండా అసలు ఎట్లా ఆర్డినెన్స్కి వెళ్ళగలుగుతారు వీళ్ళు? ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ని ఎవరో ఒకళ్ళు ఛాలెంజ్ చేస్తారు కోర్టులో, అంతే కదా. ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు అడగబోయే క్వశ్చన్స్ ఇవే. ఒక తప్పులు తడక బేస్ మీదుగా వీళ్ళు చేస్తున్నారని మేము కూడా పరిగెట్టుకుంటా తప్పు మేము కూడా చెయ్యము, ఎవరు చేయరు. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా కూడా నేషనల్ లెవెల్లో సెన్సస్ తీసుకున్నప్పుడు చాలా పద్ధతిగా చేస్తారు. అది టైం పడుతుంది. ఓవర్ నైట్ మీకు మొత్తం తెలంగాణ అంతా ఒక్క రోజులోని 2 రోజుల్లోని అయిపోవాలని హడావుడి లేదు. అట్లా హడావుడి పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఒక పద్ధతిగా చేయాల్సిన పని మీరు ఎక్కువ హడావుడి పెట్టేసి ఒక 1 డేలోనూ 2 డేలోనూ చేయమంటే అదేం చేస్తారు? వాళ్ళు తిరగకుండా ఏదో ఒకటి రాసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రజలు ఉండాలి కదా, వాళ్ళు వచ్చిన టైంకి ఇంట్లో ఉండాలి. అందరూ ఉంటారా ఒక్క రోజులోనూ? ఉంటారు కదా. దట్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్. మనకి బేసిక్ కామన్ సెన్సే అది. అందరినీ నువ్వు ఒకరోజు పట్టుకోలేవు, నువ్వు అడగలేవు. వాళ్ళ ఏ బేసిస్ మీద వాళ్ళ కుల సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏ బేసిస్ మీద నువ్వు డిటర్మిన్ చేస్తున్నావు? ఇప్పుడు నేను బీసీ అని రాయించుకున్నాను అనుకోండి, దానికి ప్రాతిపదిక ఏంటి? నాకు కుల సర్టిఫికేట్ ఉందా, ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేట్ ఉందా, లేదు ఇదే బేసిస్ మీద చెప్తున్నాం మనం. ఇవన్నీ కూడా కావాలి కదా.
సో అందుకని ఒక తప్పులతో ఏదో పని అవ్వజేసుకోవాలి, ఏదో మస్పూస్ మారేడుకాయ చేయాలి, నేనేదో బీసీలను ఏదో ఉద్ధరించినట్టుగా ఒక ఇది ఇవ్వాలి, ఇంప్రెషన్ ఇవ్వాలి, బీసీల ఓట్లన్నీ కొల్లగొట్టుకోవాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న ఒక్క ఇంటెంట్తో మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇది తీసుకొచ్చారు. అంతకుమించి ఏమీ లేదు, దానివల్ల అయ్యేది లేదు. అది బీసీ సోదరులు సోదరిమణులు కూడా అది బాగా గ్రహించుకుంటున్నారు. మై అండర్స్టాండింగ్ ఇస్, నేను చాలామంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈ నాటకం, ఇది ఇట్లా చేయాల్సిన విషయం కాదు మేడం అని. ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సరే నువ్వు పైకి పంపించావు, ప్రెసిడెంట్ గారి దగ్గర ఆ బిల్ ఉంది, మంచిది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ పార్టీ ఇవ్వచ్చు కదా, మీరు ఇవ్వాలనుకుంటే బీసీస్కి 50% ఇవ్వండి. హూ స్టాపింగ్ యూ? మీకేమీ ఆర్డినెన్స్ అవసరం లేదు, బిల్లు అవసరం లేదు దానికి. యూ కెన్ జస్ట్ సే జనాభాలో సగం కన్నా ఎక్కువ బీసీలు ఉన్నారు, సో బీసీలకి నేను ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తానని చెప్పండి. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఇంతకుముందు కొన్ని ప్రభుత్వాల్లో కూడా చేశారు. ఇప్పుడు మీకు ఒరిస్సాలో పట్నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు, మనకు అప్పటికి విమెన్ రిజర్వేషన్ లేకపోయినా కూడా ఒక సందర్భంలో ఆయన విమెన్కి ఇవ్వాలనుకున్నారు, 33% ఇచ్చేశారు ఆయన. అప్పటికి బిల్లు లేదు, ఏమీ లేదు. సో అట్లా ఇవ్వండి మీరు. హూ స్టాపింగ్ యూ? లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇష్టం కదా, ఇవ్వచ్చు కదా. సో అందువల్ల ఏంటంటే చిత్తశుద్ధి అనేది ఫస్ట్ ఉండాలి ఏ పనికైనా. ఆ చిత్తశుద్ధి లేకుండా అన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు, అన్నీ ఏమంటారు తుష్టీకరణ ఇదంటాము, అంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళని ఏదో మభ్యపెట్టి వాళ్ళ ఓట్స్తో గెలవాలనుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ రాజకీయాలకి కాలం చెల్లాలి. ఎందుకంటే ఒక కులం మత ఆధారిత రిజర్వేషన్స్ లేవని తెలిసిన తర్వాత కూడా 10% పెంచడం అనేది బీసీలని కొల్లగొట్టడం కదా ఒక విధంగా. అంతే కదా, బీసీ దీంట్లోంచి నువ్వు ఎట్లా ఇస్తావు అసలు మత ఆధారిత? అదే తప్పు కదా, ముస్లిమ్స్కి ఫేవర్ అయిపోతుంది. యా, అది నాట్ కరెక్ట్ కదా అది. సో ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో, ఇష్యూస్ అంత ఈజీ కాదు. అది ఆయన అనుకున్నంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారి మోసం, రేవంత్ రెడ్డి గారి కుతంత్రం బాగా అర్థం చేసుకుంటుంది. ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని తెలుసు. ఇవాళ ఎందుకు వేసాంరా బాబు, ఎందుకు వేసాం అసలు వీళ్ళకి ఓట్లు, వీళ్ళని నమ్మి ఓట్లు వేసుకున్నాము, తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అన్న టైప్లో బాధపడుతున్నారు అందరు తెలంగాణ సమాజం. అంటే వచ్చే 5 ఏళ్లలో కూడా మేమే పరిపాలిస్తామని కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కళలు కనొచ్చు, ఎవరైనా కళలు కనొచ్చు, పగటి కళలు కనొచ్చు. ఒకసారి ఆయన పగటి కళ నిజమైపోయింది, సో అట్లే నెక్స్ట్ టైం కూడా అవుతుంది అనుకుంటున్నాడు. కానీ ప్రజలు కళ్ళు తెరుచుకొని నిద్రలోంచి లేచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలా అని. అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ తెలంగాణలో ఎలా ఉంది అంటారు అసలు? బీజేపీ పార్టీ మేము బాగా బలపడ్డాం, మీకు తెలుసు అది. ఫ్రమ్ సమ్వేర్ లైక్ 4% నుంచి 7% నుంచి ఇప్పుడు మేము 35% వరకు వచ్చింది మా ఓటింగ్ పర్సంటేజ్. అండ్ ఇప్పుడు అంటే కేవలం మాకు ఒక ఎమ్మెల్యే ఉన్న స్థాయి నుంచి నెమ్మదిగా 4 ఎంపీలు, తర్వాత 3 ఎమ్మెల్యేలు, తర్వాత మళ్ళీ 3 ఎమ్మెల్సీలు, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ చూస్తే 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము విల్ డూ వెల్ అనేది మా నమ్మకం. మాకు గ్రామంలో ఇవాళ కమిటీస్ ఉన్నాయి, కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, మహిళలు, యువకులు, అట్లాగే బీసీ సోదరులు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళు వాళ్ళని కదా అందరూ సమర్థిస్తున్నారు. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ నిలబడుతుంది. బీజేపీ అనేది ఒక డిఫరెన్స్ ఉన్న పార్టీ, ఒక అంటే ఏదైనా కూడా చాలా అకౌంటబిలిటీ ఉంటుంది వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ చేతల్లో కానీ. చెప్పింది డెఫినెట్గా చేస్తారు, మనకి చెప్పంది కూడా చేస్తారు వీళ్ళు. కానీ మేము ఏదైతే ప్రామిస్ చేస్తామో అది డెఫినెట్గా చేస్తాము, నిలబెట్టుకుంటాము ఆ మాట అనేది మటుకు బాగా నమ్మకం ఉంది. అట్లాగే మనం రాష్ట్రం పర్టికులర్గా బీసీలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రం, బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ కూడా నేషనల్గా బీజేపీయే. మీరు చూస్తే కనుక బీజేపీ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా బీసీ వారు, అట్లాగే బీసీ మంత్రులను అధిక స్థాయిలో నియమించుకున్న ప్రభుత్వం కూడా బీజేపీయే. సో ఇట్లాగా అనేక విధాలుగా చూస్తే కూడా మన రాష్ట్ర ప్రజలు బీజేపీ పట్ల చాలా బలమైన విశ్వాసం చూపిస్తున్నారు. అయితే ముందస్తుగా ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎలా ఉండబోతుంది, ఎలాంటి కార్యాచరణ చేయబోతుంది బీజేపీ పార్టీ? డెఫినెట్గా మాకు ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ఫైట్ అండి. మాకు అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ ఎలక్షన్ని ఈజీగా తీసుకోరు, ప్రతి ఎలక్షన్ ఫైట్ చేయాలని చూస్తాము. ప్రతి ఎలక్షన్ కూడా బూత్ స్థాయి నుంచి మా బూత్ ప్రెసిడెంట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. మాకు ఎప్పుడు కూడా బూత్ని ఇచ్చేస్తాం. అంటే బూత్లో ఉండే 1000 ఓట్లో 1200 ఓట్లో ఎన్ని ఉంటాయని అవి ఎవ్రీ
ఓట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎవ్రీ ఓట్ మాకు వి రీచ్ అవుట్ టు దెమ్. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేస్తున్న పని ఏంటి, మా బీజేపీ ఆశయాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, మా ఇప్పుడు నేషనల్ స్థాయిలో కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో కానివ్వండి, అట్లాగే ఈ రాష్ట్రంలో బీజేపీ ఏమేం చేసింది. మీకు తెలుసు బీజేపీ పైనుంచి వచ్చిన నిధులతోనే ఇక్కడ స్టేట్ నడుస్తుంది లిటరల్గా చెప్పాలంటే. బోత్ విలేజెస్లో కానివ్వండి, ఇప్పుడు అర్బన్లో కానివ్వండి, ఎక్కువ భాగం మీరు బీజేపీ చేసినవే మీరు చూస్తారు. అంటే పేర్లు మారుతాయి. కేసీఆర్ కిట్ అని ఇట్లా మార్చేశారు చాలా. ఇది మీరు చూస్తే కనుక చాలామందికి ఇప్పుడు మీరు ప్రతి నెల తెచ్చుకునే రేషన్ చాలామందిది అది మోడీ గారి ఇది అనేది చాలామందికి తెలుసు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో వస్తుందనేది తెలుసు. అట్లాగే మీకు పల్లెటూళ్ళల్లో చూస్తే సీసీ రోడ్లు కానివ్వండి, మీకు వాటర్ ఇది కానివ్వండి, మీకు ప్రకృతి వేదికలు కానివ్వండి, ఎనీథింగ్ మీకు పల్లెటూళ్ళలో ప్రతి చిన్నది కూడా అన్నీ కూడా నిధులు, పంచాయతీ నిధులు అన్నీ వస్తుంది సెంటర్ నుంచి. సో డెఫినెట్గా ప్రజలకి బాగా తెలుసు. ఇంటింటికి నల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా సెంట్రల్ పథకాలే, పేర్లు మార్చి వాటిని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పథకాల కింద తీసుకొచ్చారు. బట్ యాక్చువల్లీ వాటి ఫండ్స్ అన్నీ వస్తుంది అక్కడ నుంచి. అట్లాగే రైతులకు కూడా మీకు సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, వాళ్ళకి సాయిల్ చెక్ కానివ్వండి, అట్లాగే మహిళలకి మీరు ఊమ్ టు టూమ్ అంటాం. అంటే ఏంటంటే గర్భస్థ శిశువు దగ్గర నుంచి వారు చనిపోయే లాస్ట్ డే వరకు కూడా మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో మహిళల కోసం దాదాపు 361 స్కీమ్స్ చేశారు ఆయన ఈ 11 ఏళ్ల కాల సమయంలో. సో అందుకని అవన్నీ కూడా మహిళలకి వాళ్ళకి వర్తించే స్కీమ్స్ ఏంటి అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నాము. అట్లాగే వాళ్ళ హెల్త్ కోసం, అంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళలో ఎనీమియా ఇవేమీ రాకుండా, పిల్లలు అలాగే వాళ్ళ హైట్ వెయిట్ సరిగ్గా పెరిగేట్టు, వాళ్ళ తెలివితేటలు సరిగ్గా ఉన్నాయి లేదని చాలా చిన్న వయసులోనే స్క్రీన్ చేయటం, అంటే ఐక్యూ లెవెల్స్ ఏంటి అవన్నీ స్క్రీన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా పోషకాహారము, ఇవన్నీ వాటి విలువలు ఇవన్నీ చెప్పటం వాళ్ళకి. సో అనేక విధాలుగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మా స్కీమ్ మా కార్యపద్ధతి ఎలా ఉంటుందంటే బీజేపీలో ఎలక్షన్ ముందు రావడము, ఎలక్షన్ అప్పుడే తిరగడం కాదు. మేము 1-on-1 బేసిస్గా ఒక్కొక్క ఫ్యామిలీని టచ్ చేసుకుంటూ ఒక్కొక్క మనిషి హూ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అస్ వాళ్ళకు అమలయ్యే స్కీమ్స్ గురించి చెప్పడము, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఇప్పుడు సే సపోజ్ ఇఫ్ యు మీట్ ఏ లేడీ, తను సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటుంది. సో దెన్ we get her into touch with one of the bank managers, లోన్స్ ఇట్లాంటివన్నీ కూడా. అంటే మహిళలకి చాలాసార్లు తెలియదు ఏమి ఉన్నాయి వాళ్ళ కోసం అనేది, అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అవి జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు చిన్న చిరు వ్యాపారులు ఉంటారు, వాళ్ళకి 10,000 అట్లా అప్పు కావాల్సి ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇప్పించడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. సో ఇట్స్ లైక్ 24/7 రౌండ్ ద ఇయర్ జరిగే కార్యక్రమం ఇది. అంతేగాని ఏదో ఎలక్షన్లు అనగానే వచ్చేసి పెద్ద పెద్ద సభలు పెట్టేసి లేదా పెద్ద పెద్ద అట్లా చేయదు బీజేపీ. ఎప్పుడు కూడా వి ఫోకస్ ఆన్ స్మాల్ మీటింగ్స్, అంటే కార్నర్ మీటింగ్స్ అంటాము, లేకపోతే చాయ్ పే చర్చ అంటాము. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 10 మందితో కూర్చొని మాట్లాడతాము ఇప్పుడు ఒక స్ట్రీట్లో. దట్ ఈస్ వాట్ వీ ఫోకస్ ఆన్. ఇట్లా పెద్ద పెద్ద సభలు ఇవి తక్కువ బీజేపీలో జనరల్గా. సో వీ ఫోకస్ మెయిన్లీ ఆన్ వర్కింగ్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. అంటే ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు చెయ్యము. అది ఒకటును. బీజేపీలో నడ్డా గారి టైంలో, నడ్డా గారి అధ్యక్షుడుగా ఇంకా కూడా ఉన్నారు, వారి టైంలో వచ్చిన ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే సేవా హీ సంఘటన. అంటే సంఘటన అంటే పార్టీ ఆర్గనైజేషను, పార్టీ వర్క్. అది బేసికలీ సేవ, అంటే ప్రజలకి మనం చేసిన సేవే పార్టీ బలాన్ని పెంచుతుంది అనేది బాగా నమ్మిన వ్యక్తి ఆయన. సో అది ఒకటి బాగా ఇన్కల్కేట్ చేశారు. దానివల్ల ఏంటంటే మీరు చూస్తే గతంలో కోవిడ్ సమయంలో కానివ్వండి, అనేక అంటే ఫ్లడ్స్ ఇట్లా ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా వచ్చినా కూడా బీజేపీ కార్యకర్తలు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించి, మిగతా అందరు పార్టీ కార్యకర్తలు అప్పుడు ఇంట్లోనే ఉన్నారు చాలా వరకు, వాళ్ళు ప్రాణాలకు భయపడి. కానీ ఒక బీజేపీ కార్యకర్తలు మటుకు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఆ టైంలో సేవ్ చేయటం కానివ్వండి, వాళ్ళకి అవసరమైనవి ఫుడ్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, హాస్పిటల్కి తీసుకెళ్ళటము. ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు కొంతమంది అప్పుడు అన్ఫార్చునేట్లీ చనిపోయారు కదా, చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు ఆ టైంలో మీకు గుర్తుండి ఉంటుంది, చాలా ఫ్యామిలీస్ కూడా రాలేకపోయారు. అలాంటి వాళ్ళకి కూడా దహన సంస్కారాలు చేయటము, ఇట్లా అంటే అనేక విధాలుగా వాళ్ళని ఆదుకోవటము ఇవన్నీ చేశారు. సో వాళ్ళకి తిన్నా తినకపోయినా వాళ్ళు కనీసం 3 పెట్టారు యావరేజ్గా, నాకు తెలిసి ప్రతి కార్యకర్త ఆ టైంలో. బికాజ్ దట్ వాజ్ అ టార్గెట్ ఇన్ దేర్ మైండ్. అది పార్టీ ఇచ్చిన టార్గెట్ కాదు, అది మాకు మేము పెట్టుకున్న టార్గెట్. మనం తిన్నా తినకపోయినా ఆ రోజు ఒక 3
చేయాలి. ఏది అవసరం ఉంటే చెప్పులు, కొంతమందికి చెప్పులు అవసరమయ్యాయి, కొంతమందికి పిల్లలకి, చిన్న పిల్లలకి ఫీడింగ్ బాటిల్స్, మిల్క్, ఇట్లా ఎగ్స్ ఇట్లా అవసరమయ్యాయి. సో ఎవరికి ఏది అవసరమో అది ఆ టైంలో ప్రొవైడ్ చేస్తాం. సో ఆ సామాజిక స్ఫూర్తి, ఆ సేవా స్ఫూర్తి ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి తీసుకొచ్చిన గొప్పతనం మటుకు నడ్డా గారికి దక్కుతుంది. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మీకు తెలుసు, ఎప్పుడు కూడా ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు ఈ మధ్య చేస్తూ ఉంటే, మొన్న కూడా ఎవరో అంటున్నారు, చిన్న కార్యక్రమం చేసి దానికి చాలా పబ్లిసిటీ పెట్టుకుంటారు. అంటే ఒక బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక 10,000 ఖర్చు అయితే దానికి తీసిన వీడియోలు, ఫోటోలు ఒక 50,000-20,000 ఖర్చు అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ కార్యక్రమాలు ఎక్కువ చూస్తుంటాం మన సొసైటీలో. అలా కాకుండా నడ్డా గారు తీసుకొచ్చిన ఈ ఆలోచన విధానం వల్ల ఈ సేవాభావం అనేది కార్యకర్తల్లో బాగా పెరిగింది. మామూలుగా కూడా బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా సేవ చేయాలనే తలంపుతోనే ఉంటారు. ఎందుకంటే కొంత వారి మీద సంఘ్ ఫిలాసఫీ కానివ్వండి, ఇవన్నీ ఉండటం వల్ల ఎప్పుడు కూడా సామాజిక స్పృహ ఎక్కువగా ఉంటుంది మిగతా రాజకీయ కార్యకర్తల కన్నా. కానీ ఈ నడ్డా గారి టైంలో ఇది ఇంకా ఎక్కువ పెరిగింది. ఈ ఆలోచన, ఈ స్ఫూర్తి దీనివల్ల ఎక్కువ పెరిగి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇట్లాంటి న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా ఉన్నా కూడా, ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే, అంటే అది పార్టీకి సంబంధించిన యాక్టివిటీగా కూడా చూడం మేము, అది మా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాం. ఓకే, వీల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అన్నట్టుగా. సో ఇదొక మంచి విషయం బీజేపీలో. అయితే బీజేపీలో కొత్త పార్టీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారు అయితే వచ్చారు, మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అసలు? రామచంద్రరావు గారు చాలా సీనియర్ నాయకుడు. అంటే దాదాపు దగ్గర 50 ఏళ్ల అనుభవం, 48 ఏళ్ళు టు బి ప్రిసైజ్. ఆయన జనరల్గా ఏంటంటే డాక్టర్స్కి, లాయర్స్కి సమాజంతో చాలా ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజువారీగా చాలామందిని కలుస్తూ ఉంటాం, న్యూట్రల్ పీపుల్ని, వాళ్ళ ఇన్పుట్స్ తెలుస్తుంటాయి అలా. సో ఆయన క్రిమినల్ లాయర్గా అనేక దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు, వెరీ సీనియర్ క్రిమినల్ లాయర్ అని. సో ఆయన అలాగే ఏబీవీపీ టైం నుంచి వారు పార్టీలో ఉన్నారు. అండ్ సిటీ ప్రెసిడెంట్గా ఆషామాషి కాదు. అంటే ఇప్పుడు డివైడ్ అయిపోయి 4 అయ్యారు, కానీ ఒకప్పుడు ఈ సిటీ అందరికీ, అంటే నేను పార్టీలో చేరిన టైంలో కూడా ఒక్కళ్ళే ఉండేవారు. సో ఇంత పెద్ద సిటీకి ఒక్క ప్రెసిడెంట్గా చేయటానికి చాలా నేర్పు, ఓర్పు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇట్స్ టూ హ్యూజ్. అలాంటిది కూడా ఆయన చాలా అనుభవంతో, చాలా నేర్పరితనంతో చేశారు. ఎమ్మెల్సీగా వారి సేవలు మనం చూసాం. అంటే హీ వాజ్ ఓన్లీ ఎమ్మెల్సీ రిప్రజెంటింగ్ ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఫస్ట్ కోవిడ్ గురించి మాట్లాడింది ఆయనే. కోవిడ్ గురించి ఆ రోజున కేసీఆర్ని అలర్ట్ చేసింది ఆయనే. మీకు గుర్తుంటుంది, కేసీఆర్ ఏముంది పారాసిటమాల్ గోళీ వేసుకుంటే పోతుంది అన్నాడు కదా, గుర్తుందా మీకు ఆ కామెంట్? దాని మీద రియాక్ట్ అయింది వారే ఫస్ట్. అసలు కోవిడ్ ఇది ఇట్లా చైనా నుంచి వస్తుంది, ఇది ఇట్లా భయంకరమైంది, మీరు అలర్ట్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టింది ఆయన, అంటే మాట్లాడటం మొదలుపెట్టింది రామచంద్ర గారు. సో ఆయనకు అనేక విషయాల మీద అనర్గళమైన నాలెడ్జ్ ఉంది. అంటే ఈజ్ గాట్ వెరీ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది ఇష్యూస్ మీద. బీయింగ్ ఏ లాయర్ డెఫినెట్లీ హెల్ప్స్. అట్లాగే ఆయనకి సిటీలోనే చాలా ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకి ఏబీవీపీ ఇవన్నీ అనుబంధాలు ఉండబట్టి పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి ఆయనకి. అండ్ డెఫినెట్గా ఆయన అందరి మధ్య సమన్వయం తీసుకురావడమే కాకుండా పార్టీని చాలా ఎఫిషియెంట్గా ముందుకు తీసుకెళ్తారు అంటంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే కొంతమంది ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే రామచంద్రరావు గారిని డమ్మీ అని కూడా అంటున్నారు. అసలుకి దాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు అసలు? అది వాళ్ళ సంస్కార రాహిత్యానికి నిదర్శనం అండి, అంతకన్నా ఏమీ లేదు. ఎందుకంటే రామచంద్రరావు గారు ఏంటి అనేది మాకు తెలుసు పార్టీలో. ఓకే, పార్టీలో ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏం చేయగలుగుతారనేది తెలుసు. మేము పార్టీలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దానికి వెనకాల రామచంద్రరావు గారు ఉంటారు. ఇవాళ దుబాక్ ఎలక్షన్స్ కానివ్వండి, అన్ని బై ఎలక్షన్స్ అన్నీ మీరు చూస్తుంటారు. వాటి అన్నింటిలో వెనకాల వ్యూహరచన వారిది ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ ఆయన డమ్మీ అని అంటాం. ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి బట్టకాల్చి మీద వేయటం అంటారు. అంటే బట్టకాల్చి మీద వేస్తే వీళ్ళు అది చేసుకోవడం ఇదైపోతుంది అన్నట్టుగా. బట్ వాళ్ళకి తెలుసు రామచంద్రరావు గారిని అంత ఈజీగా తీసుకునే వ్యక్తి కాదు ఆయన. ఆయన చాలా సమర్థత ఉన్న వ్యక్తి, ఓపిక ఉంది, ఆయనకి నేర్పరితనం కూడా ఉంది, అందరినీ డీల్ చేయగలుగుతారు. కార్యకర్తలు అందరూ ఆయనకి ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్తని పేరుతో పిలవగల అంటే పరిచయం ఉంది వారందరికీ. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన వ్యక్తికి తెలంగాణ అంతా తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ అంతా ఆయనకు తెలుసు, తెలంగాణ అంతా తెలుసు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఒక ఏరియా నుంచి వస్తారు, నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం స్టేట్ తెలుస్తుంది.
బట్ వీరికి అలా కాదు. వీరికి ఏంటంటే 48 ఇయర్స్ నుంచి పార్టీలో ఉండడము ప్లస్ ప్రతి ఊరితో ఆయనకు అనుబంధం ఉంది ఏదో ఒక విధంగా. చాలా ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి. వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ 3 ఉమ్మడి జిల్లాల మీద కూడా ఆయనకి పట్టు వస్తుంది కదా. సో ఇలాగ ఏంటంటే ఆయనకి మంచి అవగాహన ఉంది. ప్రతి ఊర్లో ఏంటి, కార్యకర్తల్లో కూడా ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, ఎవరు దేనికి బెస్ట్, ఎవరి అంటే ఇప్పుడు ఒక పర్సన్లో కొన్ని టాలెంట్స్ ఉంటాయి, ఆ టాలెంట్స్ని యూజ్ చేసుకోగలగాలి పార్టీ. సో ఇవన్నీ వీటన్నిటి మీద కూడా ఆయనకు సమగ్రమైన ఒక అవగాహన ఉంది. సో చాలా నీట్గా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను పార్టీ. అయితే బీజేపీలో కొంచెం అంతర్గత చర్చలు కూడా జరుగుతున్నాయని కూడా బయట వినిపిస్తున్నాయి. మరి దాని గురించి ఏమంటారు అసలు? అది మీడియా ఎంతూజియాజం తప్పితే ఏం లేదండి, అట్లా ఏమీ లేదు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన ఇంట్లో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే పార్టీలో కూడా అధ్యక్ష పదవి అనేది చాలా కోవెటెడ్ పోస్ట్, అందరూ కోరుకుంటారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను అధ్యక్షుని కావాలని అనుకోవడంలో తప్పులేదు. అధ్యక్ష స్థాయికి అందరూ పోటీ పడతారు. ఒకసారి పార్టీ డిసైడ్ చేసిన తర్వాత ఎవ్రీబడి ఫాల్స్ ఇన్ లైన్. బీజేపీలో అంతర్గత డిసిప్లిన్ ఉంటుంది. ఆ స్థాయి వరకు అందరూ పోటీ పడతారు. బట్ ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత అందరూ కామ్ అవుతారు. ఏమైనా కొంచెం వాళ్ళకి ఏమైనా మనసు కష్టం అట్లేదని ఉన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకునే తెలివితేటలు కానివ్వండి, వాళ్ళకి మెచ్యూరిటీ కానీ ఉన్న లీడర్సే అందరూ. ఎవరు అంత ఇమ్మెచ్యూర్ లీడర్స్ లేరు పార్టీలో. సో ఆశించడంలో తప్పు లేదు. భంగపాటు ఒక్కొక్కసారి అవుతుంది, ఎందుకంటే ఒకటే పోస్టు ఒకళ్ళకే ఇవ్వగలరు. 5-6 పోటీ పడుతున్నప్పుడు మిగతా 5 రాదు కదా, ఒకరికే వస్తుంది. సో మిగతా వారికి కొంచెం ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉండటం అది సహజమే ఉండటం. బట్ దే విల్ కమ్ అరౌండ్, దాట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నా అవి టీ కప్లో తుఫానే, అంతకన్నా ఏమీ లేదు. అయితే కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్, ఇవి ప్రతిపక్ష నేతల గురించి అసలు ఇవే వినిపిస్తున్నాయి. అసలు ఇవి ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? ఇది నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఒకటవ్వవు, ఓకేనా? ఎందుకంటే దే ఆర్ టోటలీ పోల్స్ అపార్ట్. కాంగ్రెస్ని ఎప్పుడు కూడా మీకు గుర్తుండి ఉంటుంది, కాంగ్రెస్ విముక్త్ భారత్ అంటారు బీజేపీలో. కాంగ్రెస్ విముక్త్ భారత్ అనేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్న స్కామ్స్ కానీ ఇవన్నీ, ఈ అలసత్వం, పరిపాలనలో నిర్లక్ష్యం ఇవన్నీ పోవాలి అంటే కాంగ్రెస్ని అసలు నిర్మూలించాలి ఈ దేశంలో అనుకొని కంకణం కట్టుకున్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ పోయి అసలు కాంగ్రెస్తో కలుస్తుందా? కళ్ళన్నా కలుస్తుందా? మేము ఎప్పుడన్నా వాళ్ళతో ఎక్కడన్నా షేర్ చేసుకున్నామా పవరు? ఎప్పుడన్నా వాళ్ళతో అంటుంటారు కదా, ఎక్కడన్నా వాళ్ళతో షేర్ చేసుకున్నామా పవరు? ఎక్కడా షేర్ చేసుకోవాలా? ఎప్పుడన్నా వాళ్ళతో మేమైనా అలయన్స్లోకి వెళ్ళామా? లేదు, లేదు కదా. సో ఎట్లా అంటారు అసలు? అసలు దానికి అంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు దానికి బేస్ ఏమన్నా ఉందని ఆలోచించాలి. మన నాలుగుకి నరం లేదు కదా అని ఎట్టుబడితే అట్లా మాట్లాడలేము కదా. మనం బేసిక్గా దీనికి ఏమైనా బేసిస్ ఉందా? మా నాయకులు ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకున్నారా? లేదు. సీఎం గారు ఆయన రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఆయన నేషనల్ వెళ్ళి అక్కడ కలవచ్చు, ప్రైమ్ మినిస్టర్ గారిని, ఇతర మంత్రుల్ని కలుస్తారు. అది పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. అది దట్స్ నాట్ సంథింగ్ టు, అది పార్టీ చర్చలు కాదు. అది ఈ నెల కలిసినంత మాత్రం మేము ఒకటన్నట్టు కాదు. అది ఒకటి. రెండు ఏంటంటే బీఆర్ఎస్తో మాకేంటి? బీఆర్ఎస్తో మాకు అసలు కలవాల్సిన అవసరమే లేదు. బీఆర్ఎస్ ఆటోమేటిక్గా అది పడిపోతుంది. అది మునిగిపోయిన నావ, ఆల్రెడీ మునిగిపోయిన నావ. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మీద ఒక ఆరోపణ ఉంది, వాటికి ఆధారాలు ఉన్నాయి. జైలుకి వెళ్ళే దోవలో ఉన్నారు వాళ్ళందరూ. ఎప్పుడు జైల్లోకి వెళ్తారో తెలీదు. బట్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అయోమయ స్టేట్లో ఉన్నారు, ఏం చేయాలి అని. బీఆర్ఎస్ పార్టీ అది క్లోజ్ చాప్టర్, ఇంకా దాని గురించి ఇది. అందుకే వాళ్ళు ఇహ ఉక్కిరిబిక్కిరి, నలువైపుల నుంచి వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఆరోపణలు, కేసులు, హరీష్ రావు గారి మీద ఒక కేసు, కవిత గారి మీద ఒకటి, కేసీఆర్ గారి మీద ఒకటి, కేటీఆర్, ఇలా అందరూ ముఖ్య నాయకులందరూ వాళ్ళు విలవిల్లాడుతున్నారు కేసుల్లో. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒకటి వాళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళే కొన్ని క్రియేట్ చేయొచ్చు కూడా, వాళ్ళే కొన్ని క్రియేట్ చేయొచ్చు. మీరు బహుశా లాస్ట్ 2 డేస్లో మీరు చూస్తుంటే సీఎం రమేష్ గారు కూడా చెప్పారు, ఆ ప్రయత్నాలు చేశారు, మా ఇంటికే వచ్చారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, కావాలని నేను బయట పెడతాను. నేను వెళ్ళి హెచ్ఎం గారిని అంటే అమిత్ షా గారిని అడగడం జరిగింది. అమిత్ షా గారు భ్రష్టాచారం అంటే అవినీతి ఆరోపణలు ఉన్న ఆ పార్టీని మనం చేసుకోవటం ఏంటి, వద్దు అన్నారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడ ప్రయత్నాలు ఎవరు చేశారో క్లియర్గా అర్థమవుతుంది. వద్దన్న విషయము క్లియర్గా చెప్పారు. ఇదే మాట కవిత గారు కూడా చెప్పారు. కవిత గారు కూడా ఒక ఫ్యూ మంత్స్ కింద ఆమె మాట్లాడినప్పుడు
అందరూ ఆమె పొలిటికల్ సర్వైవల్ కోసం మాట్లాడుతుంది అన్నారు, కానీ ఆమె స్పష్టంగానే చెప్పారు విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, నాకు నచ్చక నేను వచ్చాను అని. అంటే ప్రయత్నాలు బహుశా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచే కదా ప్రయత్నాలు మొదలైంది, కానీ అది మాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా రావచ్చు, అంటే ఇంకో పార్టీలోకి వచ్చే హక్కు ఎవరికైనా ఉంటుంది, అంటే దట్స్ ఎ డెమోక్రటిక్ రైట్ ఏ పార్టీలోకి రావాలి అనేది. బట్ ఏంటి అంటే యువతల పార్టీ ఎక్సెప్ట్ చేస్తుందా? యువతల పార్టీ మేము ఎప్పుడైనా పిలిచామా వాళ్ళని విలీనానికి రమ్మని ఇప్పుడు మాతో సమానంగా అన్నా లేదా కొంచెం తక్కువ బలం ఉన్నా కూడా పర్వాలేదు, వాళ్ళతో వెళ్తాం. లేదు మాకన్నా ఎక్కువ బలం ఉన్నా కూడా వి గో ఇన్ టు అలయన్స్. అసలు బలమే లేదు, జనమే బుద్ధి చెప్పారు, వాళ్ళు అన్ని అవినీతి ఆరోపణలతో ఇదైపోయారు, ప్రజల్లో పలచన పడ్డారు అన్నప్పుడు వాళ్ళని మేమెందుకు నెత్తిన వేసుకుంటాం? అసలు వేసుకోం కదా. అన్ని అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని మేమెందుకు మోసుకుంటాం భుజాల? అది సాధ్యం కాని పని కదా. సో అందుకే చెప్తున్నాను, ఇవన్నీ బేస్లెస్ రూమర్స్. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్వైవల్ కోసం, వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం, వాళ్ళ రెలవెన్స్ కోసము వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మాట్లాడి మాదేంటో మాకు క్లారిటీ ఉంది, మేము ఇండిపెండెంట్గానే వెళ్తాము. ఏమైనా అలయన్సెస్ ఉంటే అవి అగ్రనాయకులు ఎలక్షన్ల ముందులో అప్పుడు మాట్లాడే విషయాలు. అది ముందు నుంచి స్పెక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా బీఆర్ఎస్తో మటుకు ఉండదు, కాంగ్రెస్తోనూ ఉండదు. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసిందైతే బీజేపీలో కొంచెం ఈటల గారు కానీ బండి సంజయ్ కానీ మధ్యలో కొంచెం వాగ్వివాదం అనేది ఏర్పాటవుతుందని కూడా వినిపిస్తుంది. మరి ఎంతవరకు నిజమంటారు అసలు? అది వారిద్దరే అంటే బేసికలీ వారిద్దరే మాట్లాడారు. దాని గురించి నేను మాట్లాడేది పెద్ద ఎక్కువగా ఉండదు. అక్కడ ఏవో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సర్దుకుంటాయనే నేను భావిస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఫ్యామిలీ అన్న తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కొత్త కోడలు ఇంట్లోకి వచ్చింది అనుకోండి, కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. బట్ ఎవెన్చువలీ దే హ్యావ్ ద సేమ్ సర్నేమ్. ఇంటి పేరు వచ్చిన కోడలు కంపల్సరీగా అడ్జస్ట్ అవుతారు, అది జనరల్ నార్మ్ అది. సో దాన్ని పెద్దగా చేసి చూసి మైక్రోస్కోప్లో చూడాల్సిన విషయం కాదని నేను అనుకుంటాను. అవి సర్దుకునే విషయాలు అవి. అయితే బనకచెర్ల విషయంలో కేంద్రం ఏ రాష్ట్రానికి సపోర్ట్ ఇస్తుంది అని అనుకుంటున్నారు? అసలు బనకచెర్ల అనేది అసలు క్రియేట్ చేసిందే హరీష్ రావు గారు. ఇప్పుడు వేస్టేజ్ వాటర్ వెళ్తుంది, వేస్టేజ్ వాటర్ తీసుకుంటే ఎవరికి వచ్చే నష్టం ఏమీ లేదు, అది ఎట్లాగో వెళ్ళి కలిసేదే. అది కింద ఉన్న వాటర్ తీసుకుంటే ఇదేం లేదు. దాని మీద అనవసరంగా రేపెట్టింది మన హరీష్ రావు గారు. దాని మీద డెసిషన్ అనేది కేంద్రం తీసుకోవటం అనే దానికన్నా కూడా ఆ రివర్ వాటర్ అథారిటీ వాళ్ళు రెండు వైపుల వాదనలు విని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ డెసిషన్ ఏదైనా ఇట్స్ బైండింగ్ ఆన్ బోత్ స్టేట్స్. అయితే తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్కి కేంద్రం సపోర్ట్ ఇవ్వట్లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు అనుకోవచ్చు? కొత్త ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ప్రాపర్గా పంపితే అది అవసరం అనుకుంటే డెఫినెట్గా చేస్తారమ్మా. ఇప్పుడు వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్, మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇట్స్ అ వండర్ఫుల్ ఎయిర్పోర్ట్ మనది. మీకు మొత్తం దేశంలో చూస్తే కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడ ఉన్నది. దానికి ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలన్నా కూడా మనకి చాలా అవకాశం ఉంది. సో అదుండంగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరమా అనేది ఒక క్వశ్చన్. రెండు, వేరే సిటీస్లో పెట్టాలనుకున్నప్పుడు సిటీస్లో అంత ల్యాండ్ తీసుకునేటప్పుడు కొంత వీళ్ళు పంపించాలి. అంటే నీడ్ ఏంటి, ఎంతమంది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు పర్ డే, ఏమి అంటే విచ్ ఎయిర్లైన్స్ ఎక్కడికి, ఇదని కొన్ని ఉంటుంది, వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి. అండ్ ఆ ఫీజిబిలిటీ స్టడీ చేసి అవసరం అనుకుంటే చేస్తారు. అది ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా డెవలప్ చేస్తున్నారు. మోడీ గారి హయాంలో గడ్కరీ గారు విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని చోట్ల ఒకేసారి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయలేరు. అంటే మన ఫండ్స్ ఇవన్నీ చూసుకొని ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అర్జెంట్ అక్కడ చేసుకుంటూ ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్తారు. సో అందువల్ల అన్ని ఎయిర్పోర్ట్స్ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి, అన్ని రైల్వే స్టేషన్స్ ఒకేసారి మోడర్నైజ్ అవ్వాలంటే అట్లా కుదరదు. మనకి ఇప్పుడు మన రాష్ట్రంలోనే చూడండి, ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదలుపెట్టారు, తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క స్టేషన్ చేసుకుంటూ వస్తున్నారు. అన్ని స్టేషన్స్ ఒకసారి మొదలు పెట్టరు కదా. సో అందువల్ల మీరు సికింద్రాబాద్ చేశారు, ఖమ్మం రైల్వే స్టేషన్ మీరు ఇగ్నోర్ చేశారు అంటే ఇగ్నోర్ చేయటం కాదు, అది మనము బేసికలీ ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాం. జస్ట్ లైక్ రోడ్వేస్ అయినా, ఎయిర్వేస్ అయినా, ఇంకేవైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు కూడా మొత్తం ఒక్కసారి డెవలప్ చేయలేరు ఎవ్వరు కూడా, హ్యూమన్లీ ఇంపాసిబుల్. అది యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండ్స్, ఇవన్నీ చూసుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి. ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, అక్కడ ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ పెట్టడం అనేది జోక్ కాదు కదా, అంతా గవర్నమెంట్ ల్యాండే ఉండదు, కొంత ప్రైవేట్ది కూడా తీసుకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఒప్పించి తీసుకోవాలి, వాళ్ళ ప్యాకేజెస్ అన్నీ చాలా ఉంటాయి వీటి వెనకాల, ఫీజిబిలిటీ స్టడీస్ అవన్నీ చేసి అవన్నీ ఇదైనప్పుడు మాత్రమే ముందుకెళ్తారు అట్లా. అయితే
ఒక్కసారి మీ గురించి అంటే అసలు బీజేపీకి పార్టీ అంటే మీకు ఎందుకు ఇష్టం? నాకా? బీజేపీలోకి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు? జనరల్గా ఏంటంటే ఐవ్ లివ్డ్ ఇన్ యూఎస్ ఫర్ అ లాంగ్ టైమ్. నేను 14 ఇయర్స్ యూఎస్లో ఉన్నాను. సో జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు వీ టేక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అంటే భారతదేశం కల్చర్ ఇవన్నీ మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉంటాం కాబట్టి మనం ఏది మిస్ అవ్వము. ఎవ్రీడే మనం ఇదవుతాం. బట్ ఒక్కసారిగా మనం ఇక్కడ నుంచి మనం అబ్రాడ్ వెళ్ళి ఉన్నప్పుడు యూ సడన్లీ మిస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ కల్చర్, లిటరేచర్, మ్యూజిక్, మీ డివోషనల్స్ ఇది కానివ్వండి, లేకపోతే బుక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ప్రతి విషయం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, మీకు గుర్తు చేస్తూ ఉంటుంది మనది మిస్ అవుతున్నాం అనేది. అంటే మనం మామూలుగా తెల్లారు లేచి రోజు స్నానం చేసి పూజ చేసుకొని అది మనం చిన్నప్పటి నుంచి ఆ రొటీన్ లేదు. మనకు ఒక్కసారి యూఎస్లో మీకు అక్కడ ఒక గూట్లో ఒక దేవుడిని పెట్టుకుంటే మనకు అసలు పూజ చేసిన ఫీలింగే రాదు. యూ జస్ట్ డోంట్ ఫీల్ లైక్ దట్. మళ్ళీ మనం ఒక మందిరం తయారు చేసుకొని దాన్ని అలా పెట్టుకుంటే మన ఒక సాటిస్ఫాక్షన్ అట్లా. సో ఇట్లా చిన్న చిన్న వాటిల్లో కూడా వీ యూస్ టు ఫీల్ దట్ అనమాట. అక్కడ పిల్లలకి తెలుగు రాకపోవడము, ఆ పిల్లలకి తెలుగు నేర్పించడానికి మేమే టర్న్స్ తీసుకొని ఒక్కొక్కళ్ళం వీకెండ్ కూర్చొని. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఎప్పుడైనా మనం దేశం మెల్లలు దాటి ఇంకొక దేశంలోకి వెళ్ళినప్పుడు మనలో ఉండే జాతీయత భావం కానివ్వండి, దేశభక్తి కానివ్వండి అధికమవుతుంది. ఎప్పుడైనా మన తెలుగు మీద ఉండే మమకారం కానివ్వండి అది ఎక్కువ అవుతుంది ఎప్పుడు కూడా. సో డెఫినెట్లీ నాకు ఎప్పుడు కూడా అది ఉండేది. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ యూనో అసలు పార్టీస్కి ఉంటుందా ఈ ఫీలింగ్ అనేది ఒకటి ఉండేది నాకు. అంటే ఏ పార్టీ అయినా చూడండి వాళ్ళ మోటివ్స్ యూజువల్గా రాజకీయమే ఉంటాయి, రాజకీయంగానే ఉంటుంది. అఫ్కోర్స్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ వర్క్ చేసేది పవర్లోకి రావడానికి. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఏం చేయాలన్నా వాళ్ళు పవర్కి రావాలి, వాళ్ళు ప్రామిస్ చేసినవి ఏవి చేయాలన్నా కూడా వాళ్ళు పవర్కి రావాలి. అయితే ప్రజల్లో మీకు ఒక జాతీయత భావం కానివ్వండి, ఒక మన సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడం కానీ ఇవన్నీ కూడా చేసే పార్టీ ఒక భారతీయ జనతా పార్టీయే. మీకు ఎక్కడైనా చూడండి మీకు భారతీయ జనతా పార్టీలోని ఇది ఉంటుంది. ఒక జాతీయవాదము వినిపించే పార్టీ కానివ్వండి, కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనే ఫిలాసఫీ మీకు ఎక్కడా ఉండదు. అదే కాకుండా మీకు సమాజంలో అంత్యోదయ సిద్ధాంతం అంటాం. అంత్యోదయ సిద్ధాంతం అనేది నన్ను చాలా ఆకర్షితం చేస్తుంది. ఎందుకంటే మీకు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పర్సన్కి, అంటే మీరు బంతిలో భోజనానికి వచ్చినారనుకోండి, లాస్ట్ పర్సన్కి కూడా ఫస్ట్ పర్సన్కి ఎలాంటి భోజనం పెట్టారో మీరు లాస్ట్ పర్సన్కి కూడా అదే పెట్టాలి. అదే అంత్యోదయ సిద్ధాంతం బేసికలీ. అంటే ఏంటంటే సమాజంలో మీకు అభివృద్ధి కానివ్వండి, మీకు డెవలప్మెంట్ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఆర్ మీ ఏమంటారు వాట్ ఈస్ దట్ వర్డ్ దట్ ఐమ్ యూసింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు లాస్ట్ పర్సన్ వరకు అందాలి. ఏదైనా కూడా అది నన్ను బాగా ఆకర్షితం అయిన పాయింట్ అది నాకు. సో ఇదే కాకుండా నేను జనరల్గా చూసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో మహిళలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అట్లాగే ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ వచ్చిన చేంజ్ ఏంటి అంటే కొంచెం సమాజంలో బాగా అట్టడుగు స్థాయిలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వారందరినీ బాగా పైకి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకి మంచి వాళ్ళ నిర్ణయాత్మకమైన స్థానాల్లో వాళ్ళని ఉంచటము, పవర్ షేరింగ్ వాళ్ళకి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్లెస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ డెసిషన్ మేకింగ్ బాడీ ఆర్ అన్లెస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, మీకు జనరల్గా ఏంటంటే అప్పుడు కానీ మీరు డెవలప్ అవ్వరు. ఏ వర్గానికి చెందిన వాళ్ళ వర్గం స్పెషల్ నీడ్స్ కానివ్వండి, వాళ్ళని ఎట్లా తీసుకురావాలనే దాని మీద ఒక సమగ్రమైన ఆలోచన ఉంటుంది వాళ్ళకి, చదువుతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్ ఒక చాలా అట్టడుగు స్థాయి వ్యక్తిని మీరు సర్పంచ్ని చేశారనుకోండి, ఆమెకి తెలుసు ఆ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మహిళలు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ కులం వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుంది, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఒక మహిళను సర్పంచ్ చేస్తే మీకు ఆ ఊరు మగవాళ్ళు చేసిన దానికన్నా మహిళలు బాగా చేస్తున్నారు సర్పంచులుగా. ఇది నేషన్ వైడ్గా సర్వేల్లో కూడా తేలిన అంశం. సో ఇట్లా ఏంటంటే ప్రతి వర్గానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు మోడీ గారు. అధిక శాతంలో మహిళల్ని ఎంపీలుగా చేయటము, ఎమ్మెల్యేలుగా చేయటం, ఎమ్మెల్సీలుగా చేయటము, మేయర్లుగా చేయటము, వాళ్ళకి మళ్ళీ మినిస్ట్రీలు ఇవ్వటము, అత్యధిక శాతం మహిళలు మినిస్టర్స్ అయ్యారు మోడీ గారి హయాంలో. అట్లా గవర్నర్స్గా కానివ్వండి, అట్లా చాలా. ఇంతకుముందు ఏంటి గవర్నర్స్ అంటే వెరీ డెకరేటివ్ పోస్ట్, వెరీ వెరీ డెకరేటివ్ పోస్ట్.
అలాంటిది చాలా యంగ్ ఏజ్లో కూడా ఇప్పుడు ఇస్తున్నారు గవర్నర్స్గా మహిళలు. మన రాష్ట్రం చేసిన చూసారు కదా మీరు. అట్లా ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా, అంటే వితౌట్ ఇంటర్ఫియరింగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు చేసేది వాళ్ళు యాక్టివ్గా చేసుకోగలుగుతున్నారు. ఆల్దో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. సో ఇట్లాంటివి ఏంటంటే ఇవన్నీ గమనించినప్పుడు నాకు ఐ వాజ్ ఆటోమేటిక్లీ అట్రాక్టెడ్ టు బీజేపీ. అంటే ఇట్స్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. మనం ఏదైనా చెయ్యాలి సమాజానికి అనుకుంటే ఈ పార్టీ ద్వారా అయితే నా ఆలోచనలు యూనో ఐ కెన్ ఇంప్లిమెంట్ అనేది నాకు అనిపించింది. సో దాట్స్ ద రీజన్ వై ఐ గాట్ ఇన్ టు బీజేపీ. అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి డెవలప్మెంట్ అయింది అన్నట్టు మోడీ గారు వచ్చాక? ఒకటేంటంటే అమ్మా, ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అనేక రకాలైన మోడీ గారి పథకాలు ఇక్కడ పేరు మార్చి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే నాట్ జస్ట్ జూబ్లీ హిల్స్ అనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు మీకు సపోజ్ ఇది ఉందనుకోండి, రేషన్ ఉందనుకోండి, రేషను ఘర్ ఘర్ హర్ ఘర్ నల్లా అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అట్లా ఉంది. అట్లాగే కిట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్, అవి కూడా మోడీ గారి ఇవే వస్తాయి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇవన్నీ కూడా ఇవి జనరల్గా మీదే. అట్లాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనే కాదు, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకుంటే కనుక మీకు సికింద్రాబాద్ పార్లమెంట్లో మీకు సికింద్రాబాద్ ఇది కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది మోడీ గారి టైంలో. ఇవే కాకుండా మీకు మహిళలకి లోన్స్ కానివ్వండి, ముద్రా లోన్స్ కానివ్వండి, చిరు వ్యాపారాలకి లోన్స్ కానివ్వండి, మీకు ఫ్రీ వ్యాక్సిన్స్ కానివ్వండి, మనకి ఆ టైంలో వ్యాక్సిన్స్ అందరికి ఇచ్చారు కదా ఫ్రీగా, అలా కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఉపయోగాలు జరిగాయి. మీకు జన ఔషధి అని ఉంటుంది మీకు, అంటే మెడికల్ షాప్సే జన ఔషధి అనేది నేషనల్ దీని నుంచి వస్తాయి అన్నమాట. అక్కడ మీకు మెడిసిన్స్, జనరిక్ మెడిసిన్స్ చాలా తక్కువ ఖర్చులు దొరుకుతాయి. సో చాలామంది మీకు తెలుసు మెడిసిన్స్ కాస్ట్ భరించలేక వాడటం మానేస్తారు, పర్టికులర్లీ పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళకి మందులు కొనిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. సో బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రోజువారీ వేసుకోవాల్సిన మందులు ఎఫోర్డ్ చేయలేకపోయారు. బట్ ఇట్లాంటి కాన్సెప్ట్ వల్ల ఏమైందంటే వాళ్ళు కూడా చాలా తక్కువ ధరకి వాళ్ళు మందులు కొనుక్కునే అవకాశం ఉంది. సో ఇట్లాంటివి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి చేసిన ఇవి. ఇదే కాకుండా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా పంచాయతీకి నిధులు, పంచాయతీలకు అన్నింటికి వెళ్ళేది నిధులు సెంటర్ నుంచి వెళ్తున్నాయి. అట్లాగే ఫార్మర్స్కి, యువతకి అనేక విధాలమైన బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ స్కీమ్స్ చాలామందికి తెలియదు, వాళ్ళ స్కూల్లో వాళ్ళు చేసినవి వాళ్ళకి దే కెన్ సెండ్ ఇట్ అక్రాస్. వాళ్ళకి అనేక రకాలైన స్కాలర్షిప్స్ ఉన్నాయి. అట్లాగే రీసెర్చ్కి అవకాశాలు ఉన్నాయి, స్టూడెంట్స్కి అనేక విధాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఇందాక మహిళలకు చెప్పాను నేను, వూమ్ టు టూమ్ అని, అంటే వాళ్ళకి అనేక రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి అడిషనల్ డబ్బులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి పోషకాహారం గురించి అవగాహన కల్పించడం, అట్లాగే వాళ్ళకి సెంటర్స్లో వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ బరువు తూచటము, వాళ్ళు అట్లాగే డెలివరీస్ హాస్పిటల్స్లోనే అయ్యేట్టుగా చూడటం, పుట్టిన బేబీస్ వెయిట్ మానిటర్ చేయటం, హైట్ మానిటర్ చేయటం, అట్లాగే వాళ్ళు కరెక్ట్ ఏజ్లో స్కూల్కి వెళ్ళేటట్టుగా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త మానిటర్ చేస్తున్నారు. సో ఇవి గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా మహిళా సంక్షేమ శాఖ ఉండేది, అన్నీ ఉండేది, అప్పుడు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఉండింది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఈ ప్రభుత్వంలో ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ వెరీ సీరియస్లీ అండ్ ఈజ్ బీయింగ్ మానిటర్డ్ వెరీ క్లోజ్లీ అండ్ అవుట్కమ్ బేస్డ్. అంటే ఈ అవుట్కమ్ మాకు కావాలి అంటే మహిళల్లో రక్తహీనత ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అనేది చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దాట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నమాట. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఫామ్లోకి వస్తుందని కూడా బయట ప్రచారంలో వినిపిస్తుంది, మరి మీరు దానికి మీకు అనిపిస్తుందమ్మా? మీరు బయట ప్రచారం అనకండి, మీరు నేను కూడా ఇదే సమాజంలో ఉన్నాం. మీరు చెప్పండి, మీకు అనిపిస్తుందా? అంటే ప్రజలు పిచ్చోళ్ళ అమ్మా, ఇన్ని ఆరోపణల నుండి ఇట్లా ఒక బలిసిన పందుకొక్కుల్లాగా తయారైన రాజకీయ నాయకులు భరించే స్టేట్లో ఉన్నారా తెలంగాణ ప్రజలు? భరించే స్టేట్లో నిజంగా ఉన్నారా తెలంగాణ ప్రజలు? లేరు. ఇష్టం వచ్చినట్టుగా అవినీతి చేసి ప్రజలకి అసహ్యం పుట్టేంత అవినీతి చేశారు. అంటే మీరు కాళేశ్వరం దీంట్లో మీరు చూడండి, ఒక ఇంటి మీద దాడి చేస్తే 1000 కోట్లు బయటపడుతుంది. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంటి మీద దాడి చేస్తే 1000 కోట్లు. సో ఇంకా ఊహించండి అవినీతి ఏ స్థాయిలో జరిగిందనేది. అయితే బీజేపీ నుంచి పద్మక్క గారికి ఏదైనా టికెట్ ఇస్తే ముందుకి ఇక్కడ ఇస్తుండొచ్చు, ఎక్కడి నుంచి పోటీ చేయగలనుకుంటున్నారు? బీజేపీ
పద్ధతి ఎలా ఉంటుందంటే అమ్మా, పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ డిసైడ్ చేసి మీరు చేయాలి అంటే చేస్తాం ఎవరమైనా కూడా. అంతేకాని ఇది నేను కోరుకుంటే వచ్చేదో లేకపోతే అట్లా కాదు. ఇట్స్ బేసికలీ పార్టీ డిసైడ్స్. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఎవరు నిలబడితే కరెక్ట్గా ఉంటుంది అనుకొని ఒక అసెస్మెంట్కి వచ్చి వాళ్ళు నిలబడమంటారు. అంటే ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం పక్కా తప్పకుండా అది పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. అది బేసిక్లీ దట్స్ ఏ డిసిప్లిన్ ఇన్ ద పార్టీ. లాస్ట్ చివరికి మన ప్రజలకు ఏం చెప్పబోతారు అక్క అసలు? ప్రజలకి నేను ఒక్కటే తెలంగాణ సమాజానికి నా విజ్ఞప్తి ఒక్కటే, మీ చుట్టూ జరుగుతున్నది గమనించండి. మీ చుట్టూ ఉన్న రాజకీయ నాయకులు, పర్టికులర్లీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ, వారు ఎలా మాటలు మార్చుతున్నారు, రోజుకొక కహానీ చెప్పి చెవులో పూలు పెట్టడానికి చూస్తున్నారు ప్రజలకి. కానీ మీకు ఆల్రెడీ ఇప్పుడు గత సంవత్సరం నుంచి మీరు చూశారు, అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు చూశారు, అంతకుముందు 10 ఏళ్ల ముందు బీఆర్ఎస్ ఏం చేసిందో మీరు చూశారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నిస్తోంది. బనకచెర్ల కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇప్పుడు టీవీ స్టేషన్స్ మీద దాడి చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు చేయటం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్లు అని ఒక కామెంట్ నిర్ణయం చేశారు. ఎందుకు చేయవలసి వచ్చింది? మరి ఆయన ప్రభుత్వంలో కూడా ఆయన ఇచ్చింది ఎవరికి? ఆయన ఇచ్చింది అంతా ఆంధ్ర కాంట్రాక్టర్లకే కదా మరి. సో కొత్తగా ఇవాళ కాంగ్రెస్ ఏం కొత్తగా చేయలేదు కదా అని పాయింట్అవుట్ చేయడానికి. సో ఇదేంటంటే ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, వారి మనసుల్లో ఎలాంటి కల్మషాలు లేదు. స్టేట్స్ డివైడ్ అయ్యాయి, బట్ తెలుగు ప్రజలుగా మనందరం కలిసే ఉంటాం. సో ఈ అవసరమైనప్పుడల్లా ఈ సెంటిమెంట్ అనేది రగులుస్తున్నారు వీళ్ళు. అంతేగాని ప్రజలకి దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు సేఫ్గా హాయిగా ఉన్నాము. సో ఆ మాయమాటల్లోకి పడకండి. అలాగే కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మకండి దయచేసి. అట్లాగే మీరు చూస్తుంటే కూడా వీళ్ళ స్టేట్మెంట్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అసలు వాళ్ళు ఎంత మాటలు మారుస్తున్నారు. ఈ బీసీ బిల్లు ఇవన్నీ కూడా గమనించండి, వాళ్ళు ఎట్లా మాటలు మారుస్తున్నారు, వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటి అనేది చూడండి. భారతీయ జనతా పార్టీ ప్రతి ప్రజా సమస్య, తెలంగాణలో ఏ ప్రజా సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటికీ ముందు వరుసలో ఉండి కొట్లాడుతోంది, కొట్లాడబోయేది కూడా భారతీయ జనతా పార్టీ. మీరు గత ఎలక్షన్స్ అన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీని ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్ మీరు పెంచుతా పోయారు. ఫ్యూచర్లో కూడా అలాగే పెంచాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే టు తెలంగాణ సమాజం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.